హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. నేను మీ శశి. మ్యాచ్ నెంబర్ 18 ఇండియా క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ గ్రేట్స్. Here we go. ఇంకో వైపు స్వీప్ షాట్ అండ్ స్ట్రైట్ ఇంటు ద హ్యాండ్ స్క్వేర్ లెగ్లో. శిఖర్ ధవన్ ఈ పిక్చర్స్లో అంత సెట్ కావటం లేదు. శిఖర్ ధవన్ 1 కి gone, 4 for 1. సింపుల్. అండ్ ఇక్కడ మరొక బ్యాట్ బాల్, షార్ట్ పిచ్ బాల్ అండ్ మిడ్ లైన్ లెగ్ మీద బౌండరీ. సెకండ్ ఓవర్ తర్వాత 12 for 1. ఓవర్ పిచ్ బాల్ అండ్ క్రిస్ గేల్ది ఇది ఒక అద్భుతమైన కవర్ డ్రైవ్. ఎంత హాయిగా కొట్టాడబ్బా, ఎంత హాయిగా. బాల్ అయితే బయటికి వెళ్ళిపోయింది. ఇంకొక బౌండరీ. 34 for 1. మిస్ టైమ్ అయింది, సారీ. ఓహోహో, ఎంటర్టైన్మెంట్ షార్ట్ లివ్డ్. ఇది మాత్రం ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేశాడు ఇక్కడ క్రిస్ గేల్. ఫైనలీ ధవల్ కుల్కర్ని వికెట్ అయితే సాధించాడు. క్రిస్ గేల్ 11 balls for 21, 35 for 2. LBW appeal and gone. సూపర్ బౌలింగ్ ఇక్కడ. ఇందాకనే మనం విన్నాం కీపర్ నుండి చాలా ఉప్పర్ నై అని, ఇంత ఎక్కువ పైకి వేయొద్దనేసి. అండ్ వ్యాన్ విక్ మరొకసారి స్పిన్నర్కి అవుట్ అయ్యాడు ఇక్కడ. ఇంకా కష్టపడలేదు స్కోర్ అంతా. 10 runsకి అవుట్ అయ్యాడు. 37 for 3. అండ్ ఎస్ టర్న్. మన్నాన్ ఏదైతే ఇలాంటి బౌలింగ్ వేస్తాడో అలాంటి బౌలింగే మన్నాన్కి ఇక్బాల్ అబ్దుల్లా వేసాడు అక్కడ. ఆన్ ద రైస్. ఈ వికెట్లో అలాంటి షాట్ చాలా కష్టం. కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉండే ఈ బాల్ కోసం. వెయిట్ చేసి ఆడితే కొద్దిగా ఆ సింగిల్ కన్నా ఆడితే మేబీ సర్వైవ్ అవుతుండే. మన అవుట్ ఫర్ 0, 38 for 4. అండ్ బౌండరీ వస్తుంది. చాలా ఫైన్ వెళ్ళిపోయింది, అందుకని పరిగెట్లే కూడా అక్కడ శర్మ. 8 overs తర్వాత 46 for 4. లాస్ట్ బాల్ చూసినాం ఇక్కడ. కైఫ్ పాజిటివ్గా ఆడుతున్నాడు. మంచి షాట్, మంచి ఫుట్ వర్క్ అండ్ స్ట్రైట్ ఓవర్ బౌలర్స్ హెడ్. లాస్ట్ బాల్ బౌండరీ. 61 for 4. 11 overs తర్వాత. బిగ్ షాట్ కి ప్రయత్నం. కనెక్ట్ అయిందా? ఎస్. 6 runs. అండ్ ఈసారి కేఎఫ్లోని క్లాస్ కనిపించింది. క్లాస్ ఇస్ పర్మనెంట్, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. అండ్ దీంతో 50 పరుగుల పార్ట్నర్షిప్ కూడా పూర్తి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, కానీ ఇక్కడ కైఫ్ గురించి మాట్లాడదాం. వాట్ ఎ షాట్! ఎందుకంటే కైఫ్ మంచి స్ట్రైక్ చేస్తున్నాడు కాబట్టి. అండ్ ఇక్కడ పువర్ బ్యాటింగ్. స్ట్రైక్ ఇవ్వాల్సి ఉండే కైఫ్కి. కైఫ్ మంచి వైడ్ బాల్ కూడా, కానీ అక్కడ స్టంప్ అవుట్. మంచి వికెట్. యశ్పాల్ అవుట్. 20 runsలకి 103 for 5. ధవల్ కుల్కర్ని. సో ఖచ్చితంగా అయితే 4 వస్తుందా? ఎస్. బ్యాక్ ఫుట్ మీద ఆడాడు. పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నం, కానీ బోల్డ్. వికెట్ టు వికెట్ బౌలింగ్ వేశాడు ఇక్కడ ధవల్ కుల్కర్ని. అండ్ ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వికెట్. మొహమ్మద్ కైఫ్ అవుట్ for 40. Well played 40 and 117 for 6. వెంటనే ఉన్నాం. ఫస్ట్ బాల్. ఓహో, వాట్ అ షాట్! అమేజింగ్ 6 ఇదైతే. జస్ట్ అ ఫ్లేక్ అండ్ బౌండరీ. లాస్ట్ బాల్
బౌండరీ వెళ్తుందా? మిస్ ఫీల్డ్ అయింది కానీ కేవలం ఒకటే రన్. ఒక మంచి ఫినిష్ లాస్ట్ ఓవర్. పద్నాలుగు పరుగులు వచ్చాయి మొత్తం. 134 for 6 20 ఓవర్స్ తర్వాత. సో 135 పరుగుల టార్గెట్. సో మరి చేయగలరా? రీచ్ అవ్వగలరా? ఈ జమ్మూలోని లాస్ట్ లెగ్ ఆఫ్ ద మ్యాచ్లో ఎవరిది పై చేయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ముందుకు వెళ్తారు చూద్దాం. వెస్టిండీస్ కూడా ఎన్నో మ్యాచ్లు ఆడాడు. క్రిస్ గేల్ ప్లేస్లో సమర్ ఖాద్రి వచ్చాడు లోపలికి. శ్రీశాంత్ నమనోజా నైస్లీ బోల్డ్. క్యారీ అవ్వలే, బౌన్స్ లేదు, ఆల్రెడీ ఫస్ట్ బాలే. కొద్దిగా ఫ్లైటెడ్ డెలివరీ అండ్ ఆ రిజల్ట్ అవుట్ సైడ్ ద బౌండరీ. వాట్ ఎ బాల్! ఆ బాల్ స్మిత్కి ఐడియానే లేదు. మొన్న ఈ పిచ్ మీద ఆల్రెడీ చాలా వికెట్స్ తీసుకున్నాడు, తనకు తెలుసు ఈ పిచ్ మీద ఎట్లా బౌలింగ్ చేయాలో. క్లూవే లేదు. ఆ బాల్ టర్న్ కాడాడు, వెళ్ళిపోయింది బాల్ బ్యాట్ తెచ్చే లోపల. డ్రైన్ స్మిత్ అవుట్ ఫర్ 8 for 1. యా, నమన్ ఓజా టైం చేయలేదేమో స్క్వేర్ కట్, కానీ డిగరాన్ డోమ్ మాత్రం బ్యూటిఫుల్గా టైం చేశాడు స్క్వేర్ కట్. అండ్ ఇంకొక బౌండరీ. ఎస్, మన్నాన్ శర్మ ఆ వికెట్ టేకింగ్ అబిలిటీ అయితే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఇక్కడ నమన్ ఓజా అంత కంఫర్టబుల్ అనిపడలే. ఇవాళ 11 balls తీసుకున్న 2 runsకి 21 for 2. మరి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా, తీసుకున్నాడా? ఇచ్చేసాడు రిటర్న్ గిఫ్ట్. వా, వాట్ ఎ క్యాచ్ అది డీప్ మిడ్ వికెట్లో. వాట్ ఎ ఫెంటాస్టిక్ క్యాచ్ ప్రసన్న నుంచి డీప్లో. ఇలాంటి క్యాచెస్ ఈజీగా, ఎందుకంటే న్యూ బాల్ స్వర్వ్ అవుతుంది ఎయిర్లో. చాలా చాలా మంచి క్యాచ్. ఇండియా క్యాపిటల్స్ కోచ్ పరేషాన్. ఎక్స్ట్రాడినరీ క్యాచ్. ఇక్బాల్ అబ్దుల్లా అవుట్ ఫర్ 0, 21 for 3. బ్యూటిఫుల్ షాట్ ఇది విత్ ద టర్న్. అండ్ ఫైనలీ బౌండరీ వస్తుంది. అనుకున్నట్టు అటాక్ చేస్తున్నారు ఈ ఓవర్. బ్రిలియంట్ బౌండరీ. వండర్ఫుల్ క్యాచ్. కాలిన్ డి గ్రాండమ్ వెనక్కి పరిగెడుతూ ఆ క్యాచ్ పట్టడం అంత ఈజీ కాదు. శిఖర్ ధవన్, గబ్బర్ వండర్ఫుల్ క్యాచ్ పూర్తి చేశాడు ఇక్కడ. 4th wicket down. Colin de Grandhomme 14 runs ki 35 for 4. And ఒక మంచి షాట్ అండ్ బ్యూటిఫుల్ షాట్. సమర్ కంటిన్యూ చేస్తున్నాడు ఇక్కడ. ఓ వాట్ ఎ షాట్, సూపర్ హిట్టింగ్ బెన్ డంక్ నుంచి. మన ఫస్ట్ బాల్ మరొక షార్ట్ బాల్, మరొక 6. అమేజింగ్ బ్యాటింగ్ కానీ చాలా పువర్ బౌలింగ్ ఇక్కడ. అండ్ ఒక లాఫ్టెడ్ షాట్ అండ్ ఓ బ్యూటిఫుల్. ఏదైతే వికెట్ కావాలన్నా దొరికింది ఇక్కడ. యశ్పాల్ బౌలర్ బ్రేక్ అయ్యి కానీ ఇలాంటి ఎన్నోసార్లు చూస్తాం మనం. బ్రేక్ అయ్యి కానీ వికెట్ దొరుకుతుంది. ఒక పెద్ద వికెట్. బెన్ డంక్ 22 అవుట్ అయినట్టు 67 for 5. నేను చెప్పింది చిప్లీ విన్నట్టున్నాడు, తూచా తప్పకుండా పాటించాడు. ఓ ఆల్మోస్ట్ ఒక వికెట్ పడేలా అనిపించింది. బౌండరీ. మంచి బాల్ కానీ వెల్ ప్లేడ్. 2 రన్ వస్తుందా ఇక్కడ? యా, 2 runs అండ్ ఓ కన్ఫ్యూజన్ ఏముండే అక్కడ. బిగ్ వికెట్ ఇక్కడ. భరత్ చిప్లీ
ఈజీ 2 రన్స్ అనుకున్నాం సుమన్, కానీ అక్కడ చూస్తే ఒక ఈజీ రన్అట్ అయిపోయింది. And Shipley gone for a well-made 22, 109 for 6. And West Indian power చూపించేశాడు. No wasting time. టూ రన్స్ వస్తుందా లేదా చూద్దాం ఇక్కడ. అండ్ 2 రన్స్ ఫీల్డ్ వచ్చేసాడు ఇక్కడ. బ్యాటర్ వచ్చేసినట్టున్నాడు, కానీ థర్డ్ అంపైర్కి రెఫర్ అయితే డెఫినెట్గా చేస్తారు ఇక్కడ. మంచి రన్నింగ్, మంచి డెలివరీ యాక్చువల్లీ, కానీ మంచి రన్నింగ్, మంచి క్రికెట్. బౌలర్ నుంచి బ్యాటర్ నుంచి రన్నింగ్ బిట్వీన్ మంచిగా ఉండే, మళ్ళీ బౌలింగ్ వేసి ఆ బాల్ తీసుకొని త్రో వేయడం, రన్అట్ ఛాన్స్ ఉండే, కానీ ఇయన్ బెల్ సేఫ్లీ హోమ్. 1 ball, 1 run. Yorker, and that's it. Ian Bell thoroughly deserving captain's knock added finally. A gut ఎక్కించాడు. What a game it was. So match summary, Gujarat Greats first batting చేస్తూ 134 for 6. మొహమ్మద్ కైఫ్ టాప్ స్కోరర్ 40. ఇక్బాల్ అబ్దుల్లా మరొకసారి కాంట్రిబ్యూట్ చేసాడు 3 వికెట్లు తీసి. అండ్ ఇన్ రిప్లై ఇండియా క్యాపిటల్స్ 135 for 6. క్లోజ్ గేమ్ చేసాం. లాస్ట్ బాల్ విక్టరీ. ఇయాన్ బెల్ బహుశా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఉండొచ్చు ఇక్కడ. 41 నాట్ అవుట్.